ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సిల్టార్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలి మీద అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఓ పెను సంచలనంగా మారిందన్నది తెలిసిందే కదా. తాజాగా గత శనివారం సంజయ్ రాయ్ అనే యువకుడిని దోషిగా తేల్చేసింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించింది. సమగ్రంగా విచారణ జరిపింది. ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్ లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఈ కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ అయ్యారు. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. సంజయ్ రాయ్కు శిక్ష ఖరారైంది. బెయిల్ మీద బయటకు వచ్చిన మిగతా ఇద్దరి మీద విచారణ సాగనుంది. మరి వారి విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది తేలాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.